జగదీష్ని వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాటి బాలలే రేపటి పౌరులు అనేది ఎన్నో రోజులు మేము వింటున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం బాలలకు సరిగ్గా శిక్షణ ఇవ్వడం లేదు. 5431 రాష్ట్రంలో కరెంటు లేని బడులు, బాలికల మరుగులు లేనివి 5124, కంప్యూటర్ లేని స్కూళ్ళు 22%, 60% బడుల్లో ఇంటర్నెట్ లేదు, ఒక్క విద్యార్థి చేరని స్కూళ్ళు ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్ళు 2097, గురు శిష్యుల నిష్పత్తిలో ఉందంట కేంద్ర విద్యాశాఖ ఘన వెల్లడి. తెలంగాణ మొత్తం 42,901 పాఠశాలలు ఉండగా 5,431 బడులలో కరెంట్ లేదు. కేంద్ర విద్యాశాఖ ఘన వెల్లడైంది. దేశవ్యాప్తంగా పాఠశాలలలో స్థితిగతులపై కేంద్ర విద్యాశాఖ 23-24 సిద్ధ సంవత్సరంలో నిర్వహించిన అధ్యయనంలో వివరాలు ఇటీవల వెల్లడైంది. దాని ప్రకారం పలు అంశాల్లో మెరుగైన స్థానంలో ఉండగా కొన్ని అంశాలు మాత్రము వెనుకబడింది. ఈ అధ్యయనంలో అసలు విద్యుత్ సౌకర్యమే లేని సంఖ్య 2065. అయితే దీని అంటే కారణం ఏంటంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 6%, 5%, 7% బడ్జెట్ల విద్యాశాఖకు కేటాయిస్తున్నారు. అయితే దీనివల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు లేదంటే అసలు పరిస్థితి ఇది. కరెంటు ఉంటే మరుగుదొడ్లు ఉంటాయి, మరుగుదొడ్లు ఉంటే కంప్యూటర్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటే ఇంటర్నెట్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు వారు పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, అన్ని రకాలుగా ఫెసిలిటీ ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో మీద ప్రభుత్వ పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ నమ్మకం లేకుండా పోతుంది. ఇవన్నీ అరేంజ్ చేస్తేనే కానీ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడతాయని అధ్యయనం చెప్తుంది. అయితే ఇది మనం చేస్తలేదు. ప్రభుత్వం ఇటువంటి దానికి బడ్జెట్లో కొంచెం డబ్బులు ఎక్కువ కేటాయిస్తేనే, పర్సంటేజ్ ఎక్కువ కేటాయిస్తేనే కరెంట్ వస్తుంది, మరుగుదొడ్లు వస్తాయి, ఇంటర్నెట్ వస్తుంది, బిల్డింగ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అప్పుడే కానీ ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది. అప్పుడే గవర్నమెంట్ స్కూళ్ళల్లో జనాలు పెరుగుతారు, పిల్లలు పెరుగుతారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే ఉన్నారు. ఇంకా ఒక కమిటీ వేయాలి. దీని మీద కమిటీ వేసి ఇప్పుడున్న బడ్జెట్ కంటే పెంచాలి. పెంచితేనే విద్యార్థుల స్థితిగతులు, విద్యార్థుల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పెరిగినప్పుడే గవర్నమెంట్ స్కూళ్ళలో అందరూ ఇప్పుడు ఆర్టీసీల మీద ఆర్టీసీ డ్రైవర్ ఫ్రీ అనగానే అందరూ ఎక్కుతున్నారు. అదే స్కూళ్ళకు మీద ఫ్రీ అంటే వస్తలేదు. మధ్యాహ్నం భోజన పథకం పెడుతున్నారు, యూనిఫామ్లు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అన్ని ఇచ్చినా కానీ పిల్లలు వస్తలేదు. దీనికి కారణం ఎవరు? ఫెసిలిటీస్ లేకపోవడము. ఒక కొన్ని స్కూళ్ళలో ఒకటే పిల్లాడు ఉండడం, ఒకటే అబ్బాయి, 2000 స్కూల్స్ ఉన్నాయి అటువంటివి. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వమే అని దీని మీద కమిటీ వేయాలి. కమిటీ వేసి ఈ యొక్క బడ్జెట్లో ఫండ్స్ పెంచే వరకు ఈ స్కూల్ బాగుపడమని మీ అందరికీ కోరుకుంటూ వాయిస్ ఆఫ్ తెలంగాణ నమస్తే.